తెలంగాణ రైతులకు శుభవార్త. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల రిపేర్లకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ సూచించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా శాశ్వత మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామంటోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు తాత్కాలిక రిపేర్లు చేసి వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడంపై సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్, కాళేశ్వరం ఎస్ఐ, 3 బ్యారేజీల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎల్ఎన్టీ ఆఫ్మాన్స్, నవయుగ, మెగా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటి వరకు జరిగిన అంశాలను పక్కన పెట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి నీటిని నిల్వ చేయడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. అయితే తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా ఏ పనులు చేపట్టాలి, ఏ పని ఎంత చేయాలి, ధరలు ఎంత, పనులకు డిజైన్లు ఎవరిస్తారని కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు ప్రశ్నించినట్లు తెలిసింది. 3 బ్యారేజీలు, పంపు హౌజులకు కలిపి సుమారు 600 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ లో ఏమైనా సమస్య వస్తే చేయడం వేరని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు 3 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోతే ఏం చేయగలమని వారు చెప్పినట్టు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కు షీట్ ఫైల్స్ వేసి గ్రౌండింగ్ చేయాలని, రాప్ట్ కింద గుంతలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించుకుని చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కోరినట్లు తెలిసింది. పంపు హౌజ్లు మళ్లీ మునగకుండా ఏం చేయాలన్న దానిపైన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. బ్యారేజీల దిగువన నీటి వేగానికి తగ్గట్లుగా చర్యల విషయంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసుల ఆధారంగా శాస్త్రీయంగా పనులు చేపట్టాలని కొందరు సూచించినట్లు తెలిసింది. అయితే ఏ మరమ్మతులు చేయాల్సి ఉంటుంది, ఎంత వ్యయమవుతుంది, దాన్ని ఎవరు భరించాలనేది తేలకుండా ప్రస్తుతం ముందుకెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.